జరుగుతుంది. మెజార్టీ సర్వే సంస్థల అంచనాలే నిజమయ్యేలాగైతే కనిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అయితే దూకుడు ప్రదర్శిస్తుంది. ఈసారి ఢిల్లీ కోటలో బీజేపీ పాగా వేసేందుకు కూడా అంతా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్న వైనం అయితే చూస్తున్నాం. మొత్తం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, ఇక ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అటు కేటీఆర్ కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు అంటూ కూడా కేటీఆర్ సెటర్లు వేసిన వైనం అయితే తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్కైతే 43 నుంచి 43.42% నమోదైనట్టుగా తెలుస్తోంది. బీజేపీకి చూసుకున్నట్లయితే కనుక 46.89% అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే 6.57%కే మిగిలిపోయిన వైనం అయితే చూస్తుంది. మొత్తంగా ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరైతే కొనసాగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ అయితే రేపుతున్నాయి. ప్రధాన పార్టీలైన ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరైతే సాగుతుంది. దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కనుక ఆప్ బీజేపీ మధ్య కొన్ని ఓట్ల మార్జిన్ మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ స్థానాల్లో కూడా పరిస్థితి మారితే ఏమన్నా లెక్కల్లో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అంచనా వేస్తున్నారు. చూద్దాం ముందు ఎలాంటి ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయో. రైట్, ఇక మెజార్టీ సర్వే సంస్థల అంచనాలే నిజమైనట్టుగా కనిపిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడైతే ప్రదర్శిస్తోంది. ఈసారి ఢిల్లీ కోటలో బీజేపీ పాగా వేసేందుకు అంతా రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆప్ అయితే వెనకంజలో కొనసాగుతుంది. చూద్దాం మరి కాసేపట్లో ఫలితాలైతే వెలువడనున్నాయి. ఎవరు ఆధిక్యంలో కొనసాగుతున్నారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిష్ఠించబోతున్నారు, ఆపా బీజేపీ తేలనుంది. రైట్, మొత్తం పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, నిజంగానే మరొక గంట సేపు మీరు అన్నట్టుగా ఒక గంట సేపట్లో స్పష్టమైనటువంటి మ్యాండేట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే క్లియర్ కట్గా ఎవరు ఏంటి అనేది, అంటే ఇప్పటివరకు అందిన సంవత్సరం ప్రకారం ఖచ్చితంగా బీజేపీ ఢిల్లీ పీఠం బీజేపీ కవిసం అనేది మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్గా 43 అవుట్ ఆఫ్ 70 మొత్తం 70 సీట్లు ఉండగా అందులో 43 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ 27 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే ఆల్మోస్ట్ ఇవే ఏదైతే ట్రెండ్స్ వస్తున్నాయో అవే మ్యాక్సిమం ఎక్సెప్ట్ ఒక 1-2 కండిషన్స్ మినహాయించి, అంటే 2-3 స్థానాలు మినహాయించి మ్యాక్సిమం అవే ఉంటాయి. కాబట్టి ఆప్ ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు ఆప్ 30కి మించి ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే ఓట్ షేర్ పరంగా అయితే ఖచ్చితంగా ఓట్లు ప్రభావం ఇద్దరి మధ్య ఓటు తేడా మాత్రం చాలా తక్కువగానే ఉంది. బీజేపీకి అలానే ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య డిఫరెన్స్ కేవలం 5% మాత్రం. బీజేపీకి 48% ఓట్లు వచ్చాయి ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు. ఆప్కి 43%. అంటే వీళ్ళిద్దరి మధ్య ఓట్ పర్సంటేజ్ మేబీ సీట్ల పరంగా కొంత డిఫరెన్స్ కనిపిస్తుండొచ్చు. మేబీ రఫ్గా ఒక 15 సీట్ల దాకా కనిపిస్తుండొచ్చు. బట్ ఓట్ పర్సంటేజ్ పరంగా మనకు పెద్ద ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు. బట్ అల్టిమేట్గా సీట్లే మ్యాండేట్ని డిక్లేర్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది బీజేపీ ఢిల్లీ పీఠం బీజేపీ కవిసం చేసిన అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ న్యూఢిల్లీలో నుంచి కంటెస్ట్ చేసినటువంటి ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పలుమార్లు వెనుకంజ రావటం, అంటే ట్రయల్ కాసేపు వెనుకంజ కాసేపు ముందు ఈ విధంగా దోబూతులాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు 7వ రౌండ్ ముగిసిన తర్వాత కూడా ఆయన ట్రయల్లోనే ఉన్నారు. జస్ట్ బిఫోర్ మళ్ళీ లీడ్లోకి వచ్చారు. సో కల్కాజీలో అయితే ఎవరైతే సిట్టింగ్ ముఖ్యమంత్రి ఉన్నారో అతిషి మర్లేనా ఆమె వెనుకంజలో పడిపోయారు. అక్కడ రమేష్ బీదోర్ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో
ఆడవారి గురించి కొంత అంటే ఇతర పార్టీలకు చెందినటువంటి మహిళా నేతల సంబంధం గురించి చాలా వల్గర్ కామెంట్ చేశారు. అతను లీడ్లో కొనసాగడం కొంచెం ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఇక జంగ్పురాలో మనీష్ సిసోడియా ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళటం కానీ చాలా నెలల పాటు అక్కడ ఉండటం కానీ బయటికి రావటం, ఆయన కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముస్తఫాబాద్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే అల్లర్లు జరిగే ఆ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థికి భారీ మెజార్టీ, ఎవరు ఊహించినంత మెజార్టీ అయితే కొనసాగుతుంది. మోహన్ సింగ్ అక్కడ లీడ్లో కొనసాగుతున్నారు. ఇక రాహుల్ న్యూఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ మీద పర్వేష్ వర్మ కొంత అప్పుడప్పుడు ముందంజలో ఉండటం, తర్వాత మళ్ళీ కొంత అంటే స్వల్ప ఓట్ల మెజారిటీ, జస్ట్ 200 నుంచి 400 లోపు ఓట్ల మెజారిటీ, అట్లా వాళ్ళిద్దరి మధ్య మెజారిటీ అయితే దోబూతులాడుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు వ్యక్తం చేస్తున్నాయి. బట్ ఇప్పటికీ స్టిల్ ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి కొంత నేతలు మాత్రం ఎన్నికలు ఫలితాలు పూర్తిగా వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఖచ్చితంగా విజయం తమ వైపే ఉంటుందని నేరుగా అతిషి మర్లేని ఎవరైతే సీఎం ఉన్నారో ప్రస్తుత సీఎం ఆమె కామెంట్ చేశారు. అంటే ఆ పార్టీ నేతలు మాత్రం ఇప్పటికీ స్టిల్ ధీమాగానే ఉన్నారు. బట్ పరిస్థితి మాత్రం వారి వైపుకు టర్న్ అయ్యే పరిస్థితి ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. ముఖ్యంగా తెలుగు వ్యక్తులు ఎక్కడైతే ఢిల్లీలో ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో కూడా బీజేపీ కొంత విజయం అంటే ముందంజలో కొనసాగుతుంది. షదారా కావచ్చు, విశ్వాస్ నగర్, సంగం విహార్, అట్లనే సహద్రా, ఈ ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో కూడా బీజేపీ కొంత ముందంజలో ఉంది కనిపిస్తుంది. రఫ్గా 14 నుంచి 14 సీట్ల మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది ఆ బీజేపీ మధ్య. అది కూడా ఓట్ల తేడా కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. బట్ అల్టిమేట్గా ఎడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 సీట్ల డిఫరెన్స్తో బీజేపీ ప్రభుత్వాన్ని కైవసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి 2013, 15 అదేవిధంగా 20 ఎలక్షన్స్ మనం చూసినట్లయితే ఆ రిజల్ట్ చూసినట్లయితే 2013లో ఫస్ట్ టైం పార్టీ ఫౌండ్ అయిన తర్వాత కంటెస్ట్ చేసింది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సీట్లు రాగా బీజేపీకి 32, కాంగ్రెస్కి 8 మాత్రమే సీట్లు వచ్చాయి. 2015కి పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 67 అంటే 67 సీట్లలో అవుట్ ఆఫ్ 70కి 67 సీట్లలో విజయం సాధించింది. కేవలం బీజేపీ 3 సీట్లకు మాత్రం పరిమితమైంది. ఇక 2020 ఎన్నికల విషయానికి ఆమ్ ఆద్మీ పార్టీకి 62, అలాగే బీజేపీకి 8. అంటే కొంత బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎలక్షన్తో పోల్చుకుంటే ఒక 5 సీట్లు తగ్గినప్పుడు కూడా గవర్నమెంట్ ఫుల్ లెంత్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితికి వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం 2025 ఎలక్షన్స్ మాత్రం కంప్లీట్గా కొంచెం వర్షన్ మారిపోయింది. ఢిల్లీ ప్రజలు కొంత మార్పు కోరుకున్నారన్న ఒక సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ట్రెండ్స్ని బట్టి చూస్తే. దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు, నో డౌట్. అందులో లిక్కర్ మద్యం కేసు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇంకొన్ని ఏదంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వచ్చినటువంటి విభేదాలు కావచ్చు, కొంత ఓట్లు జనరల్గా ఏంటంటే అక్కడ మైనారిటీ ఓట్లు గంపగుత్తుగా గతంలో కాంగ్రెస్ బెల్ట్గా ఉండేవి. బట్ వాళ్ళిద్దరి మధ్య విభేదాల తర్వాత ఆల్టర్నేటివ్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళాయి. బట్ ఇప్పుడు కాంగ్రెస్ విడిగా ఆమ్ ఆద్మీ పార్టీకి విడిగా కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆ ఓట్లు కూడా చీలిపోవడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్ అయిందో అన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. పద్మ, అయితే మనం ఒక కాంగ్రెస్ని చూసుకున్నట్లయితే ఒక 2013లో తప్ప 2015, 2020లో కూడా జీరోలో ఉన్న పరిస్థితి. సో 2025లో కూడా ఎక్కడ కూడా ఖాతా ఓపెన్ చేసిన వైనం కూడా మనకి కనిపించట్లేదు. వెనుకంజలో అంటే లేని పరిస్థితి, తన ఉనికిని చాటుకోలేని పరిస్థితి. అంటే అక్కడ ప్రజలనైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించలేకపోయిందంటారా? దీన్ని బట్టి ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ చూసుకుంటే షూర్, ఖచ్చితంగా అది రీజన్స్ చాలా ఉండొచ్చు. 2013 ముందు వరకు కూడా కంటిన్యూస్గా గవర్నమెంట్ ఫామ్ చేసి కంటిన్యూస్గా ప్రభావం చూపించినట్టు కాంగ్రెస్ పార్టీ 2013 నుంచి 2013 ఎలక్షన్స్లో 8, అది చెప్పుకోదగ్గ కాస్త కూస్త. అప్పుడు షీలా దీక్షిత్ గారు ఉన్నారు, అప్పుడు ఆమె చనిపోయారు, ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు అప్పుడున్న ఆమె సారథ్యంలో ఉన్నటువంటి అప్పుడు 2013 లాస్ట్ టైము వాళ్ళకు వచ్చిన ఓట్లు సీట్లు 8 మాత్రమే. ఆ తర్వాత కంటిన్యూస్గా 0 అండ్ ఇప్పుడు కూడా 0నే కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ట్రెండ్స్ మొత్తం ఫలితాలు వచ్చే సమయానికి మేబీ ఒక 1 లేదా 2 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి అది కూడా షూర్ షాట్గా చెప్పలేం. ఖచ్చితంగా దానికంటే తక్కువే, అంటే 0కే పరిమితం అవుద్దామనే వాదన అయితే కనిపిస్తుంది. సో రకరకాలుగా అప్పట్లో దశాబ్దాల పాటు అక్కడ ప్రభావం చూపించి దేశంలో రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మాత్రం దారుణం. అది ఆ పార్టీ నేతలు ముందు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి కూడా లేదేమన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాయకత్వ లేమా, లేదంటే ఇంకేదన్నా రీజన్సా, ఉన్న పార్టీలతో ఉన్నటువంటి డిఫరెన్సెసా, ఇవన్నీ రకరకాల రీజన్స్ చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు కోలుకుంటుందా ఇక భవిష్యత్తులో అన్న ప్రశాంతంగా మారింది.
కోర్స్ దేశవ్యాప్తంగా ఇండీ కూటమితో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అధికారం దక్కించుకోలేకపోయింది. అట్ ది సేమ్ టైం వారికి ఆ ఇండీ కూటమిలో హైయెస్ట్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీకి కూడా కొంత చెప్పుకోదగ్గ అంటే విపక్ష హోదా వచ్చేంత మాత్రం జస్ట్ అక్కడ వరకు టచ్ చేయగలిగింది. కానీ ఇటువంటి తర్వాత జరుగుతున్నటువంటి ఆయా రాష్ట్రాలు అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణ, ఢిల్లీలో ముఖ్యంగా అధమ స్థాయికి పడిపోయింది అన్నా కూడా అది తప్పు కాదేమో. దానికి రీజన్స్ అయితే చాలా అంటే చాలా ఉండవచ్చు. ఇప్పటికైనా ఆ పార్టీ ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఎక్కడ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేసి ముందుకెళ్తే తప్పించి మళ్ళీ కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.